ఇంకో వెరైటీ ఫ్లవర్ గ్లాస్ చూడాలి, వాళ్ళు చూద్దాం. ఇది ఏంటంటే బ్లూ కలర్. ఇది ఏ విధంగా ఉంటుందంటే ఇట్లా కూడా మీకు గోల్డ్ పోర్సిలైన్లో బ్లూ షేడ్ కలుపుకున్నట్టయితే ఇట్లాగ వస్తుంది. దీన్ని తీసుకొని ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో దొరుకుతాయండి. ఏం కావాల్సిన ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఇవంటే ఈజీగా ఉంటుంది మనకి చేసుకోవటానికి. ఇట్లా రౌండ్ చేసుకుని దీన్ని ఇటువైపు ఒకటి సరిగ్గా హాఫ్ తిప్పి ఇటువైపు ఒకటి చేసిన తర్వాత ఇక్కడ మనం ఇవి 3 petals అండ్ కొంచెం ఈక్వల్గా చేసుకుంటే సరిపోతుందండి. అది ఇట్లా వచ్చిన తర్వాత వీటిని కొంచెం ఇట్లా మనం షేప్ వచ్చేలాగా మనం నొక్కితే ఆ షేప్ వచ్చేస్తుంది. ఇవి ఇట్లా నొక్కిన తర్వాత ఇట్లా చేసిన తర్వాత ఇలా. ఒకవేళ ఇటువంటి ఇన్స్ట్రుమెంట్ మన దగ్గర లేదు అనుకుంటే జస్ట్ టూత్ పిక్తో అయినా సరే మనకి బాగా వస్తుందండి. టూత్ పిక్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను. మీరు టూత్ పిక్ యూజ్ చేసినా బాగానే వస్తుంది. ఒక రౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెండోది. జస్ట్ ఒక్క పెటల్ వదిలిన తర్వాత ఇంకో పెటల్ చేస్తే మీకు పెటల్స్ అతుక్కోకుండా వస్తాయండి. ఆల్టర్నేట్గా చేయాలి. ఓకే, ఇట్లా వచ్చిన తర్వాత కొంచెం ఇంప్రెషన్స్ ఇవ్వడానికి ఇక్కడ ఇట్లా లోపల నుంచి ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇది ఎట్లా చేయాలో మీకు నేను చూపిస్తాను తర్వాత. ఈ ప్రస్తుతం ఏంటంటే ఇందులోకి ఇట్లా పెట్టేసి ఓకే ఇట్లా పెడితే అయిపోతుంది. ఇట్లా అయితే దీనిలో ఏంటంటే మీకు ఇంకొకటి ఇవి సాఫ్ట్ పేస్టల్స్ అని చెప్పేసి ఉంటాయండి. పేస్టల్ కలర్స్ అవి మనం చాక్ పీసుల్లా ఉంటాయి. మీకు తర్వాత చూపిస్తాను ఇంకా నెక్స్ట్ క్లాసెస్లో. అవి పౌడర్ తీసుకుని మనం ఈ పౌడర్తో వీటిని కొంచెం వెట్గా ఉన్నప్పుడు, డ్రై అయిపోయినా సరే పర్వాలేదు, వెట్గా ఉన్నప్పుడైతే ఇంకొంచెం బాగా పడతాయి. సెంటర్లో జస్ట్ కలరు ఇట్లా మళ్ళీ జస్ట్ ఎడ్జెస్కి కలర్ చేసుకున్న తర్వాత కొంచెం వెనకాల కూడా మనకి కొంచెం గ్రీన్ కలరు తీసుకున్నాం కదా, ఇందాక గ్రీన్ కలర్ తీసుకున్నట్టే కొంచెం బాల్లా తీసుకుని బ్యాక్ సైడ్ని కొంచెం వెంటనే కొంచెం ఆరిన తర్వాత కూడా పెట్టచ్చు. మీకు నేను చూపించాలని చెప్పేసి వెంటనే చూపిస్తున్నాను మీకు. ఇట్లా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా మీకు కింద గ్రీన్ కలర్ పెట్టుకున్నట్టయితే ఫ్లవర్ రెడీ అయిపోతుంది. డ్రై అయిన తర్వాత మిగతాదంతటికి కూడా మనం పెట్టచ్చు.